తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 44 నుంచి 50 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదిరిపోయే శుభవార్త, కీలకమైన తీపి కబురునైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులతో రూ. 4,016 ప్లస్ రూ. 2,016 పాత పెన్షన్ డబ్బుల్ని జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏదైతే ఈ డిసెంబర్ నెల ఉందో, డిసెంబర్ నెల చివరాఖరు నుంచి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక అప్పుడు నవంబర్ నెల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా రూ. 4,016 కిందిగా ఆ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? నిధులు అనేది కొత్త పెన్షన్ డబ్బులకు సరిపడా ఉన్నాయా? లేదంటే ఈ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కేవలం హైప్ అనేది ఇవ్వడానికే ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని హామీలు ఇచ్చారా లేదా అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ ప్లేస్లో రిప్లేస్ చేస్తూ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడి ఇటు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ, ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు కానీ విడుదల చేయలేదు. ఇక దీనిపైనే సభలో మాట్లాడుతూ లేటెస్ట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన, అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులపైన, వివిధ రకమైన అనేక రకమైన హామీ ఇచ్చినటువంటి పథకాలపైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయాలి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అదే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ప్రతి నెల రూ. 2,016 4,016 పెన్షన్లు అనేది పొందుతున్నారో వారందరికీ తిరిగి మరలా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రూ. 4,016 కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,016 కొత్త పెన్షన్ డబ్బులను దాదాపు తెలంగాణలో ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బులు మనకి ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతారో వారందరికీ రూ. 2,016 అక్టోబర్ నెల పాత ఆసరా పెన్షన్ డబ్బులను మనకి ఈరోజు అయితే మరో 3 గంటలలో బ్యాంక్ ఖాతాలలో డీబీటీ పద్ధతి ద్వారానైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అన్ని జిల్లాలలో విడతల వారీగా ఈ డిసెంబర్ నెల 6వ తారీఖు వరకు అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.